అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన ప్రత్యర్థులు, కొంత వృత్తిపరంగా మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో కావచ్చు, వృత్తిలో మీ క్రియేటివిటీని ముందరే వాళ్ళు ఇది చేసి వాళ్ళు దాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా వాళ్ళు దాన్ని ఇది చేసేసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీ దగ్గర నుంచి వాళ్ళు క్యాచ్ చేసి వాళ్ళు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి వృత్తిపరమైన విషయాలలో మీరు అధిక శాతం ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళేటప్పుడు మీ క్రియేటివిటీ కానీ మీ ఆలోచనలు కానీ సక్సెస్ అయిన తర్వాత ఇతరులతో డిస్కస్ చేయడం చాలా వరకు మంచిది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందరే దానికి సంబంధించిన విషయంలో మీరు స్టెప్ బై స్టెప్ ఇతరుల దగ్గర చెప్పడం బట్టి అది ఇతరులు దాన్ని ఈజీగా ఇది చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆచితూచి వ్యవహరిస్తూ ఏ వ్యక్తినైనా ఎవరితో మాట్లాడినా పని అయిన తర్వాత, అంటే మీరు ఆశించిన ఫలితాన్ని మీరు సాధించుకోగలిగిన తర్వాత విజయం తర్వాతనే ఆ విషయాన్ని మీరు చెప్పే విధంగా ఉండాలి. విద్యార్థులు విద్యాపరమైన విషయాలలో డిస్ట్రాక్షన్స్ పనికిరావు. అవసరమైతే తప్పనిసరిగా హయగ్రీవాయ నమః అనే శ్లోకాన్ని పఠించాలి. విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేయకుండా విద్యాపరంగా తల్లిదండ్రులు కూడా విద్యార్థులు విద్య సంబంధించిన పరీక్షలు రాసే సమయంలో కూడా తల్లిదండ్రుల యొక్క సహకారంతో తల్లిదండ్రులు కూడా శ్రీ హయగ్రీవాయ నమః అనే శ్లోకాన్ని పఠించడం బట్టి విద్యాపరమైన అభివృద్ధిలో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? స్థిరాస్తులని పెంపొందించుకోవడానికి కావచ్చు, లేకపోతే గృహ సంబంధమైన వాతావరణాన్ని అందంగా తయారు చేసుకోవడానికి గృహోపకరణాల విషయం, గృహ వాతావరణంలో అధిక శాతం శ్రద్ధ తీసుకుంటారు. కానీ గృహ వాతావరణంలో కొంత అసౌకర్యం కానీ ఘర్షణ కానీ ఉండడం బట్టి మానసిక ప్రశాంతత కొంత తగ్గే అవకాశం ఉంది. గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. డ్రైవింగ్ చేసేవారు తగిన విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా డ్రైవింగ్ చేసేప్పుడు విష్ణు గరుడ వాహన అనే శ్లోకాన్ని పఠించడం బట్టి మీకు ఇబ్బందులు ఏదైనా ఉన్నా దాన్ని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా జాగ్రత్త చూసుకుంటూ వెళ్ళాలి. స్థిరాస్తుల విషయంలో, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో చేయడానికి అన్ని విధాల ముందుకు పెడతారు. దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. కానీ ఈ ప్రయాణాల సమయంలో కానీ వ్యక్తుల సహకారాన్ని ఆశించినప్పుడు కానీ అధిక ఖర్చులకి అవకాశం ఉన్నప్పటికీ దానితో పాటుగా వ్యక్తులతో పరిస్థితులతో విభేదాలు రాకుండా వీలైనంత వరకు దానికి అడ్జస్ట్ అవుతూ ముందుకు వెళ్ళే పరిస్థితులు లాంటివి తెచ్చుకోవాలి. తొందరగా ఘర్షణలకు లోనవ్వడం, అపార్థాలు, మిత్రులతో కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల మానసికమైన ప్రశాంతత విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అందరి సహకారాన్ని కూడగట్టుకుంటూ ముందుకు వెళ్ళే నేపథ్యంలో కొంతవరకు ఖర్చులకు కూడా అవకాశం ఉన్నా అది మీకు మానసిక ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవాలి. అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండాలి.